రైతు భరోసా అందని భూముల వివరాలను గ్రామాల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వివరాలను పంచాయతీ ఆఫీసులలో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యంగా లేని భూములు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఈ నెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పంటలు పండించని భూముల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు నగదు బదులు చేసే ముందు సాగుకు యోగ్యత లేని భూముల వివరాలను బహిరంగపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ జాబితాలో కొండలు, గుట్టలు, వెంచర్లు, మైనింగ్ గనులు, రోడ్లు, ప్రభుత్వం వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాంటి భూముల వివరాలను గ్రామాల వారీగా స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదని, ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే సరిదిద్దే అవకాశం ఉంటుందని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత గ్రామాల వారీగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను పంచాయతీ ఆఫీసులలో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాం. దీంతో భూముల వివరాలు అందరికీ తెలుస్తాయని ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నారు.